నమస్కారం అందరికీ. ఈరోజు మీకు ఒక అద్భుతమైన కథని చెప్పబోతున్నాను. మన ప్రియమైన గణపతి ఎలా జన్మించారో తెలుసుకుందాం. ఒకనాడు పార్వతీదేవి స్నానానికి సిద్ధమవుతూ తన శరీరంపై రాసుకున్న పసుపుతో ఒక చిన్ని బొమ్మను తయారు చేసింది. ఆ బొమ్మకు ప్రాణం పోసి తన కుమారుడిగా స్వీకరించింది. ఆ బాలుడే మన వినాయకుడు. పార్వతీ స్నానం చేస్తున్నప్పుడు ఆ చిన్ని బాలుడికి ఒక పని అప్పగించింది. నాయనా, ఎవరూ లోపలికి రాకుండా కాపలకాయి అని. అదే సమయంలో శివుడు అక్కడికి వచ్చారు. మన చిన్ని వీరుడు తన తండ్రిని కూడా అడ్డుకున్నాడు. క్షమించండి, ఎవరినీ లోపలికి రానివద్దని అమ్మ ఆజ్ఞ అన్నాడు దృఢంగా. శివుడు కోపంతో తన సైన్యాన్ని పంపినా ఆ చిన్ని బాలుడు ధైర్యంగా పోరాడి అందరినీ ఓడించాడు. చివరికి శివుడు కోపోద్రిక్తులై త్రిశూలంతో బాలుని తల నరికివేశారు. ఈ దృశ్యం చూసిన పార్వతి శోకసముద్రంలో మునిగిపోయింది. పార్వతి ఆగ్రహాన్ని చూసి శివుడు తన తప్పు తెలుసుకున్నాడు. వెంటనే తన గణాలను పంపి ఉత్తర దిశకు పడుకున్న ప్రాణి తలను తీసుకురమ్మని ఆజ్ఞాపించెను. అక్కడ కనిపించింది ఒక ఏనుగు. అలా మన వినాయకుడు గజాననుడయ్యాడు. శివుడు సంతోషంతో వినాయకుడికి ఒక వరమిచ్చాడు. ఏ శుభకార్యం చేసినా నీకు మొదట పూజ జరగాలి. అందుకే ఈనాడు కూడా ప్రతి పనిని వినాయక పూజతో ప్రారంభిస్తాం. మీకు ఈ కథ నచ్చిందని ఆశిస్తున్నాను. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.